ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అన్నీ శుభంగా జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకుని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఈరోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డిసెంబర్ 18, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, గురువారం, తిథి చతుర్దశి, తెల్లవారుజామున 4:26 వరకు. నక్షత్రం అనురాధ, రాత్రి 8:19 వరకు. వర్ధ్యం రాత్రి 2:30 నుండి రాత్రి 4:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:59 నుండి 10:43 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:23 నుండి 3:07 వరకు. అమృతకాలం ఉదయం 8:47 నుండి 10:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఈ రోజు విశేషం మాస శివరాత్రి. మార్గశిర మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అటువంటి పవిత్ర మాసంలో వచ్చే శివరాత్రి శివకేశవుల మధ్య ఉన్న అభేదాన్ని చాటి చెబుతుంది. ఈ రోజున శివుడిని ఆరాధించటం వల్ల అటు వైకుంఠవాసుడి అనుగ్రహం, ఇటు కైలాసవాసుడి కరుణ రెండూ లభిస్తాయని భక్తుల నమ్మకం. మార్గశిర మాసం అంటేనే ఆధ్యాత్మిక సాధనకు పునాది వంటిది. చలికాలం పరాకాష్ఠకు చేరుకునే ఈ సమయంలో ప్రకృతిలో మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం మరియు జాగరణ చెయ్యటం వల్ల శరీరంలోని ఇంద్రియాలపై అదుపు లభిస్తుంది. మనసును పరమేశ్వరుడిపై లగ్నం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది. మాస శివరాత్రి నాడు ప్రదోషకాలంలో శివుడికి చేసే అభిషేకం అత్యంత శక్తివంతమైనది. మార్గశిర మాస శివరాత్రి రోజున బిల్వపత్రాలతో పూజించటం వల్ల గతంలో చేసిన పాపాలు నశించి పుణ్యఫలం దక్కుతుందని శివపురాణం చెబుతోంది. ఈ రోజున శివ పంచాక్షరి మంత్రం ఓం నమఃశివాయ జపించటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఈ రోజున భక్తులు ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో శివాలయాల్లో భజనలు లేదా శివనామస్మరణతో జాగరణ చేస్తారు. లింగోద్భవ కాలంలో శివుడిని దర్శించుకోవటం వల్ల జన్మ జన్మల దారిద్ర్యం తొలగిపోతుందని నమ్ముతారు. జాతకంలో చంద్రుడి దోషం ఉన్నవారు ఈ శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తే మనోబలం లభిస్తుంది. మార్గశిర మాసపు చలి వాతావరణంలో చేసే ఆధ్యాత్మిక క్రియలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గృహస్థులు తమ కుటుంబ సౌఖ్యం కోసం, ముముక్షువులు మోక్షం కోసం ఈ పవిత్ర తిథిని వినియోగించుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మార్గశిర మాస శివరాత్రి భక్తులకు క్రమశిక్షణను, భక్తిని మరియు వైరాగ్యాన్ని ప్రసాదించే ఒక అద్భుతమైన అవకాశం. ఇక వీడియోలకు వెళ్లి 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ గురువారం రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాలలో కొంత అసహనం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక చింతనతో దానిని అధిగమిస్తారు. ప్రేమ వ్యవహారాలలో అవగాహన లోపించవచ్చు. కాబట్టి చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార రంగంలో కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉన్నదానిని కాపాడుకోవడం ముఖ్యం. ఆర్థికంగా రావలసిన డబ్బు కొంత ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. పాత బాకీల కోసం ఒత్తిడి చేయవద్దు. ఆరోగ్య విషయంలో ఉదర సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. మొత్తానికి ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది. వ్యక్తిగత జీవితంలో సుఖశాంతులు ఉంటాయి. విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది మరియు బంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది. ముఖ్యంగా లోహ లేదా వస్త్ర వ్యాపారులకు అనుకూలం. పెట్టుబడుల విషయంలో గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా ముందడుగు వేస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ప్రయత్నం ముమ్మరం చేయండి. మొత్తం మీద ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథునరాశి. మిథునరాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడితో కూడి ఉంటుంది. వ్యక్తిగత విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధత నెలకొంటుంది. పెద్దల సలహా తీసుకోవడం ఉత్తమం. ప్రేమ వ్యవహారాలలో 3వ వ్యక్తి ప్రమేయం వల్ల మనస్పర్ధలు రావచ్చు. అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో భాగస్వాములతో చర్చలు ఫలప్రదంగా ఉంటాయి.
కానీ కొత్త ఒప్పందాల విషయంలో వేచి చూడటం మంచిది. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టండి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడం మరవకండి. మొత్తానికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ గురువారం రోజు మానసిక ఉద్వేగాలను కలిగిస్తుంది. వ్యక్తిగత విషయాలలో భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వ్యవహారాలలో భాగస్వామిపై అధికారం చెలాయించడం వల్ల దూరం పెరగవచ్చు. సానుకూలంగా ఉండండి. వ్యాపార విషయాలలో నష్టాలు రాకుండా పాత ప్రణాళికలను సమీక్షించుకోండి. పెట్టుబడులు పెట్టడానికి ఇది ప్రతికూలమైన రోజు. కేవలం భవిష్యత్తు కోసం ఆలోచించండి. డబ్బు తిరిగి రావడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ గురువారం అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. సామాజికంగా గౌరవం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పెద్దలతో మాట్లాడడానికి అనుకూలం. వ్యాపారంలో నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పోటీదారులపై విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందుతారు. బాకీ ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సంప్రదింపులు జరపండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు పనిభారం అధికంగా ఉంటుంది. వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొంత మౌనం పాటించడం మంచిది. వాదనలు బంధాన్ని దెబ్బతీస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఖాతా పుస్తకాలను సరిచూసుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. ఆర్థికంగా పొదుపు మంత్రం పఠించాలి. విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహా లేకుండా ముందడుగు వేయవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు సంతోషదాయకంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రదేశాలకు వెళ్తారు. ప్రేమ వ్యవహారాలలో పరస్పర గౌరవం పెరుగుతుంది. బహుమతులు అందుకుంటారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఆర్థికంగా నిలకడగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వాహన ప్రయాణాలలో వేగ నియంత్రణ అవసరం. అప్రమత్తంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ధైర్య సాహసాలు పెరుగుతాయి. వ్యక్తిగత విషయాలలో తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. ప్రేమ వ్యవహారాలలో స్థిరత్వం ఉంటుంది. భాగస్వామి మీ కష్టాన్ని గుర్తిస్తారు. వ్యాపారంలో శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురైనా వాటిని చాకచక్యంగా అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలి. నమ్మకస్తులే మోసం చేసే అవకాశం ఉంది. అప్పులు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. ఓపిక పట్టండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది. స్వరాశిలో సూర్య చంద్ర బుధ సంచారం వల్ల మేధస్సు పెరుగుతుంది. వ్యక్తిగత విజయాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ప్రేమ వ్యవహారాలలో సంతోషం నెలకొంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వ్యాపారంలో భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. బంగారు లేదా రియల్ ఎస్టేట్ రంగం అనుకూలం. రావలసిన బాకీలు సులభంగా వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వ్యయం అధికంగా ఉంటుంది. వ్యక్తిగత పనుల కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో దూరంగా ఉండటం వల్ల కొంత మానసిక వేదన కలగవచ్చు. ఓర్పు అవసరం. వ్యాపారంలో మార్పులు చేయడానికి ఇది సమయం కాదు. ఉన్న స్థితిని కాపాడుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపడి డబ్బును బ్లాక్ చేసుకోవద్దు. రావాల్సిన డబ్బు గురించి మిత్రులతో చర్చించండి. కొంత మార్గం సుగమం అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు లాభదాయకమైన రోజు. వ్యక్తిగత కోరికలు నెరవేరుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పాత కస్టమర్ల నుండి పెద్ద ఆర్డర్లు వస్తాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. ఆగిపోయిన పాత బాకీలు అనూహ్యంగా చేతికి అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. వ్యక్తిగత విషయాలలో బాధ్యతలు పెరుగుతాయి. సమయపాలన ముఖ్యం.
ప్రేమ వ్యవహారాలలో బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. చిన్న అబద్ధం పెద్ద సమస్యకు దారితీయవచ్చు. వ్యాపారస్తులకు పని ఒత్తిడి పెరిగినా దానికి తగ్గ ఆదాయం కూడా ఉంటుంది. ఆర్థికంగా రోజు సాధారణంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను నియంత్రించండి. పెట్టుబడుల విషయంలో స్థిరాస్తులపై దృష్టి పెట్టడం మంచిది. దైవ దర్శనం మనశ్శాంతిని ఇస్తుంది. మొత్తానికి ఈ రాశివారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గృహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.